హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది హెవీ యాంప్లిఫైయర్ 5.1. ఈ యాంప్లిఫైయర్ వచ్చేటప్పటికల్లా మీకు 6 ఇంచెస్ హెవీ మ్యాగ్నెట్ ఉన్న స్పీకర్స్ వేసుకోవాలి, 12 ఇంచెస్ సబ్ వూఫర్ ఉన్నది వేసుకోవాలన్నమాట. అండ్ ఈ యాంప్లిఫైయర్ వచ్చేటప్పటికల్లా చంద్రశేఖర్ గారు ఫ్రమ్ తణుకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. యాంప్లిఫైయర్ మాత్రం చాలా బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ దీని లోపల ఈ ప్యానల్ కూడా మీకు డిఎస్పి ప్యానల్ అంటారు వీటిని. అంటే ఏవి రిసీవర్ లాగా వస్తుంది. ఇక్కడేమో చిన్న డిస్ప్లే వచ్చి ఏవి రిసీవర్ లుక్ వస్తుంది అనమాట. అందుకే ఈ ప్యానల్ వాడడం జరిగింది. అండ్ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏమేమి బోర్డులు వాడాం ఏంటనే చూద్దాం. 12012 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ రిమోట్ కిట్ కోసం, 24024 8 ఆంపియర్ ఫర్ 5.1 అనమాట. ఈ రవి బోర్డులకి మొత్తం రవి వాడడం జరిగింది. రవి 4 ఫెట్, రవి 10 ఫెట్. రవి 10 ఫెట్, రవి 4 ఫెట్ వాడడానికి కారణం టెంపరేచర్ లేకపోవడం. చాలా బాగుంటుంది, చాలా మంచి అవుట్పుట్ వస్తుంది, క్రిస్టల్ క్లియర్గా వినబడుతున్నాయి, టెంపరేచర్ రావట్లేదు, అన్ని రకాలుగా బాగున్నాయి. జమ్టెక్ ఇన్బిల్ట్ బ్లూటూత్ రిమోట్ కిట్ అనమాట మనం వాడేమో. శ్రీ సబ్ప్రీ 10,000 మైక్రోఫారెడ్లు, రెండు 50 వోల్ట్ కెపాసిటర్లు వాడాము. త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడ్. ఇది వచ్చేటప్పటికల్లా మీకు ప్రీవియస్గా కూడా చూపించాను, మ్యాక్స్విన్ వాళ్ళది స్మార్ట్ స్పీకర్స్ ప్రొటెక్షన్ అనమాట. దీనికి ఏ ఛానల్ అయితే ప్రాబ్లం ఉందో అక్కడ లైట్లు వెలుగుతాయి, అంటే లైట్ ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు ఏమైనా ఒక ఛానల్ ప్రాబ్లం వస్తే అక్కడ లైట్ ఆఫ్ అయిపోద్ది. దాన్ని బట్టి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కొంచెం బాగుంది, హెవీ రిలేస్ వచ్చాయని చెప్పి ఇది వాడుతున్నా. యాక్చువల్లీ జమ్టెక్కే వాడతాను నేను. ఇవి ఒక 3 పీసులు రప్పించా, 3 పీసుల్లో 2 పీసులు అయిపోయాయి, ఇది 3వ పీసు. సో ఎలాగుంటుంది ఏంటి అవుట్పుట్ అని చెప్పి, అదే ఎలాగుంటుంది వర్కింగ్ అని చెప్పి చూశాను. చాలా బాగుంది. ఈవెన్ ఆన్ చేసినప్పుడు కూడా దబ్ అని సౌండ్ రాకుండా స్మూత్గా క్లోజ్ అవుతుంది. అండ్ ఇది FT003. నన్ను చాలామంది అడిగారు, అన్న HDRSకి FT003 తేడా ఏంటంటే, తేడా ఏం లేదు భయ్య. FT003 ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై ఇస్తుంటే మనకి లైఫ్ ఉంటుంది. అదే HDRSకి అయితే దాన్ని యూజ్ చేసే అడాప్టర్ తప్ప ఇంకేది వాడకూడదు. ఒకవేళ వాడినా అది ఎంతకాలం వస్తుందని గ్యారంటీ ఉండదని నేను ఇది వాడుతున్నాను. అంత మించి ఏం లేదు. నా పర్సనల్ సజెషన్ అయితే HDRS కన్నా ఇదే బెటరు. ఒక 1000-1500 తేడా వస్తుంది, లైఫ్ ఉండిపోతుంది. ఇప్పుడు వచ్చి నాకు FT003లు పోయాయి, కస్టమర్ దగ్గరికి వెళ్ళాయి అంటే వాళ్ళు కాల్ చేస్తే తప్ప కాల్లో నాకు తెలియలేదు. ఓకేనా. 12012 1 ఆంపియర్ ఫర్ ఫ్యాన్స్కి, నాబ్ లైట్లకి. ఇది FT003 కోసం ఫ్రంట్, సరౌండ్, సెంటర్, సబ్ ఫ్యాను FT003. ఇవేమో ఆక్స్ ఇన్పుట్స్. లోపల ప్రతిదీ హెవీగానే వాడడం జరిగిందండి. అసలు మీరు డౌట్ పడక్కర్లేదు, అవుట్పుట్ కూడా అంతే క్లారిటీగా వచ్చింది. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఏంటంటే యూట్యూబ్ వీడియోలు చూసుకొని చాలామంది చాలా బాధలు పెట్టుకుంటున్నారు. దయచేసి మాలాంటి వాళ్ళకి కాల్ చేయండి. ఓకేనా. కాల్ చేస్తే మాకు ఏది బాగుంది ఏది బాగాలేదో మీకు చెప్తాం. అర్థమైనా, మీ ఇంటికి ఏది బాగుంటుంది అనేది చెప్తా.